రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినావో ఆ నిలిచిపోయిన కట్టడాలను కూడా పూర్తి చేయించాలని చెప్పి సందర్భంలో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై. తెలుగు భాష గురించి బుద్ధప్రసాద్ గారు పడినంత తపన ఎవరికీ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఎంతో ఆవేదనతో తెలుగు భాష గురించి చెప్తూ ఉంటే నేను చెప్పినంతసేపు బెల్ల మీద కూడా వేలు పెట్టలేకపోయా. కానీ సభ్యులు చాలామంది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవటం కొంచెం బాధించింది. రాబోయే బడ్జెట్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువ కేటాయించి తల్లికి ఎంత విలువ ఇస్తారో మాతృభాషకు కూడా అంతే విలువ ఇస్తారని అదే అందుకనే పత్తిపాటి పుల్లారావు రేపు మాట్లాడతారా మీరు? బి రామాంజనేయులు గారు ఇప్పుడు వర్కింగ్ అంటే చాలామంది ఉన్నారు. రేపు ముగియాలి కాబట్టి రేపు సాయంత్రం వర్కింగ్ లంచ్ అరేంజ్ చేశారు చీఫ్ విప్ గారు. ఒకేసారి కాకుండా కొంతమంది వెళ్తే ఇంకా మిగిలిన వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. బాగా ఆకలితో ఉన్న వాళ్ళు వెళ్ళండి. రామాంజనేయులు గారు. అధ్యక్ష, ఈరోజు ఈ బడ్జెట్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అధ్యక్ష. 93% సీట్లతో 57% పైగా ఓటు బ్యాంకు ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి